Toon Bells. ఒకటి గుర్తుంచుకో, మనుషుల మనసు పాముల కంటే చాలా విషపూరితమైంది. రామాపురం అనే పచ్చని గ్రామం. ఒకనాడు సూర్యుడు అస్తమిస్తున్న వేళ ఆకాశం ఎర్రని రంగు పులుముకుంది. అనామిక తన స్నేహితురాళ్లతో కలిసి సందడి చేస్తూ నదిలో స్నానమాచరించి ఒడ్డుకు చేరుకుంది. తడిబట్టలు మార్చుకుందామని తన వస్త్రాల దగ్గరకు వెళ్లిన అనామిక ఒక్కసారిగా నిర్ఘాంతపోయింది. అక్కడ మెలమెలా మెరుస్తున్న బంగారు రంగు నాగుపాము ఆమె బట్టల మీద పడగ విప్పి కూర్చుని ఉంది. భయంతో అనామిక కేకలు వేసింది. అమ్మో, పాము! నా బట్టల మీద నాగుపాము ఉంది. ఎవరైనా సహాయం చేయండి. అనామిక, ఇది సామాన్యమైన పాములా లేదు. చూడు, దాని తలపై మణి మెరుస్తోంది. భయపడుకు అనామిక, నీకు నా నుండి ఎటువంటి హాని కలగదు. కానీ నీ బట్టలు నీకు దక్కాలంటే నీవు నాకు ఒక మాట ఇవ్వాలి. అప్పుడా సర్పం మానవ భాషలో మాట్లాడటం మొదలుపెట్టింది. ఆ వింతను చూసి వారంతా ఆశ్చర్యపోయారు. పాము మాట్లాడుతుందా? నేను కలకంటున్నానా? నీకేం కావాలి? నీవు నన్ను పెళ్లి చేసుకుని నా నాగలోకానికి మహారాణిగా రావాలి. నీవు ఒప్పుకుంటేనే నేనిక్కడి నుండి కదులుతాను. ఒక పాముని పెళ్లి చేసుకోవడమా? సరే, అలాగే. ముందు నాకు నా బట్టలివ్వు. మా అన్నయ్యలు వస్తే నిన్ను చంపేస్తారు. ఆ మాట వినగానే పాము శాంతించి మెల్లగా నీటిలోకి జారిపోయింది. అదంతా ఒక భ్రమని, ఆ పాము మళ్లీ రాదని సరిపెట్టుకుని అనామిక ఇంటికి వెళ్ళిపోయింది. కాని కాలం గడిచే కొద్దీ ఆ మాట నిజమయ్యే రోజు రానే వచ్చింది. కొన్ని రోజుల తర్వాత ఊహించని విధంగా గ్రామంలోకి సర్పాలు తరలివచ్చాయి. అనామిక ఇంటిని చుట్టుముట్టాయి. హే, ఈ పాములేంటి మన ఇంటిని చుట్టుముట్టాయి? శివ, కృష్ణ, కర్రలు తీసుకురండి. వీటిని చంపి అవతల పారేయండి. ఆగండి, మేము యుద్ధానికి రాలేదు. మీ చెల్లెలు అనామిక మా యువరాజుకి ఇచ్చిన మాట ప్రకారం ఆమెను నాగలోకానికి తీసుకెళ్లడానికి వచ్చాం. నా కూతురు పాములతో వెళ్ళడం ఏంటి? ఇది అన్యాయం. అనామిక ముందుకు వచ్చి తన అన్నయ్యలను వారించింది. తన వంశ గౌరవాన్ని కాపాడాలని నిర్ణయించుకుంది. ఆగండనయ్య, నేను ఆనాడు నది ఒడ్డున ప్రాణం కాపాడుకోవడానికి మాట ఇచ్చాను. కాని మన వంశంలో ఆడిన మాట తప్పే అలవాటు లేదు కదా. నేను వెళతాను. అన్నయ్య, నా మీద నాకు నమ్మకం ఉంది. ధర్మం నా వైపు ఉంటే నాకేం కాదు. వేడుకోలివ్వండి. పిచ్చిదానా, అవి విషసర్పాలు, నిన్ను మింగేస్తాయి. అనామిక ఆ సర్పాల వెంట నదిలోకి వెళ్ళిపోయింది. నది అడుగున 1000 సూర్యుల కాంతితో వెలిగిపోతున్న అద్భుతమైన నాగలోక భవనం ఉంది. అనామిక ఆ భవనంలోకి అడుగుపెట్టగానే ఆ బంగారు పాము ఒక్కసారిగా తేజోవంతుడైన యువరాజుగా మారిపోయింది. మీరు పాము కాదు, యువరాజు. అవును అనామిక, నా పేరు నాగవర్ధన్. ఒక శాపం వల్ల నేను భూమిపై పాము రూపంలో ఉండాలి. కేవలం నాగలోకంలో మాత్రమే నేను మనిషిగా ఉండగలను. నీవు ధైర్యంగా ఇక్కడికి వచ్చావు. నీ స్వచ్ఛమైన మనసే నా శాపానికి విముక్తి కలిగించి మొదటి అడుగు. మీ కళ్ళల్లో నిజాయితీ కనిపిస్తోంది. మీ శాపం పోయే రోజు కోసం నేను వేచి ఉంటాను. అనామిక, నాగవర్ధన్ సుఖంగా కాలం గడుపుతున్నారు. వారికి 2 పిల్లలు కూడా పుట్టారు. అయితే ఒకనాడు అనామిక కిటికీలోంచి పైనున్న భూలోకాన్ని చూస్తూ తన పుట్టింటి జ్ఞాపకాలతో కన్నీరు పెట్టుకుంది. ఏమైంది అనామిక? నీ కళ్ళు చెమర్చినట్టున్నాయి. ఇక్కడ నీకేదైనా లోటుగా ఉందా? నాకు సర్వసుఖాలు ఉన్నాయి స్వామి. కాని నా తల్లిని, నా అన్నయ్యలని చూడాలని మనసు లాగుతోంది. వారు నా గురించి ఏమనుకుంటున్నారో అని భయంగా ఉంది. సరే, నువ్వు వెళ్ళటానికి నేను అనుమతిస్తున్నాను. ఒకటి గుర్తుంచుకో, మనుషుల మనసు పాముల కంటే చాలా విషపూరితమైంది. నాగవర్ధన్ ఆమె కోరికను మన్నించాడు. నీవు తిరిగి రావడానికి ఈ రహస్య మంత్రాన్ని గుర్తుంచుకో. ఏంటది? నాగలోకనాథ, నవమనుల ప్రదాత, నా పిలుపు విని మనిషివై రావా అని నది ఒడ్డున మంత్రం చదివితే నేను బయటకు వస్తాను. ఇది ఇంకెవ్వరికీ చెప్పకూడదు.
అనామిక తన పిల్లలతో కలిసి పుట్టింటికి చేరుకుంది. అనామిక ఒంటిపై ఉన్న అపారమైన సంపదను చూసి అన్నయ్యల మనసులో అసూయ, అనుమానం మొలకెత్తాయి. చూశావా శివ, మన చెల్లెలు ఎంత వైభవంగా ఉందో. ఒంటి నిండా నగలు, కానీ ఆమె భర్త మాత్రం పాము అని అందరూ నవ్వుతున్నారు. ఇది మన కుటుంబానికి అవమానకరం. అవునన్నయ్య, పాముని ఎలాగైనా అడ్డుకోవాలి. అది మన చెల్లెల్ని ఏదో మాయ చేసింది. ఆ రహస్యాన్ని ఎలాగైనా తెలుసుకోవాలని ప్లాన్ వేసిన అన్నయ్యలు అనామిక చిన్న కూతురు ఈశాని మాటల్లో దించారు. ఈశాని, మీరు మీ నాన్నగారిని పిలవాలంటే ఏం చేస్తారు? ఆయన ఎలా బయటకు వస్తారు? అది రహస్యం మావయ్య. మా అమ్మ ఒక మంత్రం చదువుతుంది. పాపా ఇషా, మేమంతా మీ కుటుంబమే కదా తల్లి. ఆ మంత్రం మాకు చెప్పు. మేం కూడా మీ నాన్నగారిని పిలవాలనుకుంటున్నాం. ఆ పసిపాప అమాయకత్వంతో ఆ మంత్రాన్ని అన్నయ్యలకు చెప్పేసింది. అనామిక నిద్రపోతున్న సమయంలో అన్నయ్యలు నది ఒడ్డుకు వెళ్లి ఆ మంత్రాన్ని పఠించారు. నాగలోకానికి నాథ, నవమణుల ప్రదాత, నా పిలుపు విని మనిషివై రావా. ఆ పిలుపు వినగానే నాగవర్ధన్ నమ్మకంతో నీటి నుండి బయటకు వచ్చాడు. అన్నయ్యలు అతడిని బంధించారు. అనామిక ఎక్కడా? మీరు నన్ను ఎందుకు బంధిస్తున్నారు? ఏయ్ పాము యువరాజా, మా చెల్లెల్ని మాకు వదిలేయ్. నీ ఉంటే మా వంశానికి చెడ్డ పేరు వస్తుంది. నిన్ను ఈరోజే అంతం చేస్తాం. ఈ విషయం తెలిసి అనామిక గుండె బాదుకుంటూ అక్కడికి పరుగున వచ్చింది. అన్నయ్య, వద్దు, ఆపండి. ఆయన మీకు ఏం ద్రోహం చేశారు? గౌరవమా? ప్రాణం కంటే గౌరవం గొప్పదా? ఆయన నా భర్త, నా పిల్లల తండ్రి. ప్రేమని చంపే మీకు గౌరవం గురించి మాట్లాడే అర్హత లేదు. అనామిక, నీకు పిచ్చి పట్టింది. ఇతడు మనిషి కాదు, ఒక సర్పం. లోకం నిన్ను చూసి నవ్వుతుందమ్మా. ఇతన్ని చంపితేనే మనకి గౌరవం నిలుస్తుంది. నిస్సహాయ స్థితిలో ఉన్న అనామిక ఆకాశం వైపు చూసి దైవాన్ని ప్రార్థించింది. ఓ నాగలింగేశ్వర, నా భర్త ప్రాణాలకు ఆపద కలిగితే ఈ సృష్టిలో ధర్మానికి అర్థం లేదు. నా అన్నయ్యల అజ్ఞానాన్ని క్షమించు, లేదా నన్ను శిలగా మార్చేయి. ఆమె ప్రార్థన విన్నట్టుగా ఆకాశంలో ఉరుములు, మెరుపులు వచ్చాయి. నది ఉవ్వెత్తున ఎగసిపడింది. ఆ భీకర దృశ్యాన్ని చూసి అన్నయ్యలు వణికిపోయారు. అన్నయ్య, చూడు, నది నుండి వెలుగొస్తుంది. మనమేమైనా తప్పు చేశామా? అవును, చెల్లి కన్నీళ్లు మనల్ని దహిస్తున్నాయి. అనామికను క్షమించమని వేడుకుందాం. పశ్చాత్తాపంతో బలరాముడు పంజరాన్ని తెరిచాడు. ఆమె కన్నీటి చుక్కలు నాగవర్ధన్ మీద పడగానే ఒక అద్భుతం జరిగింది. నాగవర్ధన్ మీద ఉన్న శాపం శాశ్వతంగా తొలగిపోయింది. బలరామా, భయం మనిషిని క్రూరంగా మారుస్తుంది, కానీ ప్రేమ మనిషిని దైవంగా మారుస్తుంది. నాగవర్ధన్, మమ్మల్ని క్షమించు. అనామిక, నన్ను క్షమించు. మీ బంధం ఎంత పవిత్రమైనదో నేను గ్రహించలేకపోయాను. నన్ను క్షమించండి. అన్నయ్య, ఇప్పుడు మనమందరం ఒకే కుటుంబం. నాగలోకం, భూలోకం అని తేడా లేదు. నీకు మతిపోయిందా ఏంటి? నువ్వు వాళ్ళని ఆ చెరువు వైపు ఎందుకు పంపించావు? వాళ్ళంతా ఈ గోతిలో పడిపోయేవారు. మనం వాళ్ళని తినేసేవాళ్ళం. వద్దు, నేను మోసం చేయలేను. చూడు, అసలు ఈ మొద్దును చూడు. చేపల కోసం ఎప్పటి నుంచో కాచుకునున్నాడు, కానీ ఒక్క చేప కూడా వీడు ముక్కుకి చిక్కట్లేదు. అరే, వీడు పరమ మొద్దు. అందుకే వీడిని ఎవరూ పక్కన పెట్టుకోరు. కొంగ జాతిలో మన పరువు మొత్తం తీస్తాడు. ఆపండి ఇంకా. మీతో కలిసి బ్రతకడం నా వల్ల కాదు. నేను ఒక్కడనే ప్రశాంతంగా ఉంటాను. లంబు కొంగ ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పక్షులన్నీ తనను చూసి నవ్వుతాయి. అది ఎగిరి వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చుని ఏడవటం మొదలు పెడుతుంది. ఎంత చెడ్డ ఫ్రెండ్స్ రా వీళ్ళు. ఎప్పుడు చూడు నన్ను ఎగతాళి చేస్తారు. ఇక నేను వీళ్ళతో ఎప్పటికీ మాట్లాడను. లంబు గొంతు విని చెట్టుపై కూర్చున్న తెలివైన కాకి లంబుతో ఇలా అంటుంది. అరే, ఎందుకు ఏడుస్తున్నావు లంబుబాయ్? నీ సమస్యకి నా దగ్గర మంచి పరిష్కారం ఉంది. ఏంటి? అవును, నువ్వెందుకు ఏడుస్తున్నావు? నీకు చేపే దొరకలేదా? నీ ఫ్రెండ్స్ అందరు నేను చూసి ఎగతాళి చేశారా? పర్వాలేదు,
నేనున్నానుగా, నీ తిండి ఏర్పాటు నేను చేస్తాను. అరే వా, కానీ ఎలా? చూస్తూ ఉండు, రా నా వెనకాలేరా. కాకి ఎగిరి ఎక్కడికో వెళ్ళడం మొదలుపెట్టింది. లంబు దాని వెనకాలే వెళ్ళాడు. ఒక పెద్ద గొయ్యి దగ్గరికి వెళ్లి ఆగారు. కాకి తొందరగా అందులో ఆకులు పుల్లలు వేసి నింపేసింది. అసలు ఏం చేస్తున్నావు నువ్వు? నాకైతే ఏమీ అర్థం కావట్లేదు కాకి బావా. చూస్తూ ఉండు, ఇప్పుడే ఒక కప్పల గుంపు వస్తుంది. వాటికి ఈ గొయ్యి కనిపించదు. నువ్వు మాత్రం వాటితో ఇలా చెప్పు, ఈ దారే చెరువు వైపు వెళ్తుంది అని. నా మీద వాటికి నమ్మకం ఉండదు. నేను వెళ్ళి దాక్కుంటాను. అలా చెప్పి కాకి పొదల వెనుక దాక్కుంటుంది. అప్పుడు కప్పల గుంపు అక్కడికొస్తుంది. అరే కొంగబావా, మేము దారి తప్పిపోయాము. కాస్త మాకు చెరువు దారి చూపించవా? తప్పకుండా. ముందుకు తిన్నగా వెళ్ళండి, ఆ తర్వాత ఎడమవైపుకు తిరగండి, చెరువు వస్తుంది. నీకు ధన్యవాదాలు కొంగ అన్నా. కప్పలన్నీ వేరే దారిలో వెళ్ళిపోతాయి. కోపంతో కాలు కాకి కొంగ మీద గట్టిగా అరుస్తుంది. నీకు మతిపోయిందా ఏంటి? నువ్వు వాళ్ళని ఆ చెరువు వైపు ఎందుకు పంపించావు? వాళ్ళంతా ఈ గోతిలో పడిపోయేవారు. మనం వాళ్ళని తినేసేవాళ్ళం. వద్దు, నేను మోసం చేయలేను. నేను ఎప్పుడూ అబద్ధం చెప్పను. అవును, అందుకే నీతో ఎవరూ స్నేహం చేయరు. నీ తోటి కొంగలు కూడా రావు. నీతో మాట్లాడి నేను కూడా పెద్ద తప్పు చేశా. ఇక వెళ్ళు, ఆకలితో చావు. కాకి మాటలు విని లంబుకి చాలా బాధ కలుగుతుంది. కాని తను ఎప్పుడూ అబద్ధం చెప్పేవాడు కాదు. అలా దిగులు పడుతూ ఆకలితోనే నిద్రపోతాడు. తెల్లారేసరికి అతని ఆకలి ఎక్కువైపోయింది. ఏం చేద్దాం? ఇలా అయితే నేను ఆకలితో చస్తాను. కాదు, ఒక పని చేస్తా. దగ్గరలో ఉన్న నది దగ్గరికి వెళ్తా. అక్కడ కొన్ని పంట మొక్కలున్నాయి, వాటినే తింటాను. లంబు వెంటనే ఎగిరి నది దగ్గరకు చేరుకుంటాడు. చూసేసరికి వర్షాలు తక్కువగా ఉండడం వల్ల నదిలో నీళ్లు చాలా తక్కువగా ఉన్నాయి. పాపం నదిలోని జీవరాశి. వర్షం ఎంత తక్కువ పడిందంటే నదిలో అసలు నీళ్లే లేకుండా పోయాయి. లంబు చుట్టుపక్కల ఉన్న కొన్ని గింజలను తింటూ ఉన్నాడు. అంతలోని తనకి ఎవరో ఏడుస్తున్న శబ్దం వినిపించింది. లంబు కొంగ చూసేసరికి ఒక చేప నది ఒడ్డున ఏడుస్తూ ఉంది. అరే ఏమైంది నీకు? ఎందుకలా ఏడుస్తున్నావు? చేప లంబు కొంగని చూసి భయపడుతుంది. ఇంకా అక్కడి నుంచి పారిపోబోతుంది. కానీ లంబు దానితో ఇలా అంటాడు. అరే భయపడకు, నేను నిన్ను తినను. చెప్పు, ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వలా ఏడుస్తుంటే నాకు కూడా ఏడుపొస్తోందేంటి? నీ ఫ్రెండ్స్ కూడా నిన్ను ఒంటరిగా వదిలేశారా? కాదు, అసలు అలాంటిదేం లేదు. నా పిల్లలు నాకు దూరం అయ్యారు, అందుకే నేను ఏడుస్తున్నాను. ఎలా? అసలు ఏం జరిగిందో నాకు మొత్తం చెప్పు. నిజానికి నేను ఈ నదిలో నా పిల్లలతో చాలా సంతోషంగా ఉండేదాన్ని. కాని కొన్నాళ్లుగా ఇక్కడ వానలు పడక నదిలో నీరంతా ఎండిపోతూ ఉంది. అప్పుడు చేపలన్నీ నది ఆవలి వైపు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాయి. ఎందుకంటే అక్కడ ఎక్కువ నీరు ఉంది. అందుకే నేను మిగతా చేపలతో పాటు నా పిల్లల్ని పంపించేశాను. మరి నువ్వెందుకు వెళ్ళలేదు? ఎందుకంటే నా భర్తకి ఒంట్లో బాగోలేదు. ఆయన ఈదుకుంటూ ఆ ఒడ్డుకి రాలేరు. అందుకే నేను ఇక్కడే ఆయనతో ఉండిపోయాను. ఆయన కోలుకున్నాక ఇద్దరం కలిసి వెళ్దామని అనుకున్నాము. కానీ ఒకరోజు ఒక దుష్ట కొంగ ఆయన్ని తినేసింది. ఇప్పుడు నేనిక్కడ ఒంటరిదాన్ని అయిపోయాను. పైగా నదిలో నేను ఈదుకుంటూ వెళ్లేంత నీళ్లు కూడా ఇప్పుడు లేవు. అలా అని చేప మళ్లీ ఏడవటం మొదలుపెట్టింది. ఇంకా లంబు కొంగకి దానిపై చాలా జాలి వేసింది. అరే నువ్వేడవకు, నేనున్నాగా, నిన్న అవతల దింపుతాను. కాని నువ్వు కూడా ఒక కొంగవే కదా. నువ్వు నాకు సాయం చేయవు, నువ్వు నన్ను తినేస్తావు. అదే నిజమైతే నేనింకా నీతో ఇలా నిల్చుని కబుర్లు చెప్తానా? కాదు కదా. నా మాట నమ్ము, నేనెప్పుడూ అబద్ధం చెప్పను. రా, నా ముక్కులో నీళ్లు నింపుకుంటా, నువ్వందులో కూర్చో. నిన్ను ఆ ఒడ్డున విడిచిపెడతా. సరే, నేను నిన్ను నమ్ముతున్నా, పద. చేప భయంగా లంబు కొంగ ముక్కులో కూర్చుంటుంది. ఇంకా ఇద్దరూ ఆకాశంలో ఎగరసాగారు. గిన్నీ చేప మొదటిసారి ఆకాశంలో ఉంది. తనకి చాలా సరదాగా అనిపించింది. కొద్దిసేపట్లోనే వాళ్ళు నది అవతలి వైపుకు చేరుకుంటారు. చూడు, నేను నిన్ను ఎంత భద్రంగా దింపేశానో.
గిన్నీ చేప పిల్లలు ఏడుస్తూ తన దగ్గరికి వస్తారు. అమ్మా అమ్మా నువ్వొచ్చేసావా? మేము నిన్ను చాలా తలుచుకున్నాం. అవునమ్మా. మమ్మల్ని వదిలే ఇంకా ఎప్పుడు వెళ్ళకు. నీకు ధన్యవాదాలు కొంగబావా. నువ్వే నన్ను నా పిల్లలతో కలిపావు. ఇంకా నాకీరోజు ఆకాశంలో ఎగరడం చాలా సంతోషాన్నిచ్చింది. పర్వాలేదు, ఒంటరిగా ఉంటే ఎంత బాధగా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. నీకు నీ కుటుంబం దొరికింది, నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక నేను వెళ్ళొస్తాను. ఆగు ఆగు, నీకు ఆకలేస్తుంది కదా? అరే, ఇది నీకెలా తెలిసింది? నీ ముక్కులో నేను కూర్చున్నప్పుడు నీ పొట్ట గుడగుడలాటడం నాకు వినిపించింది. నువ్వు ఆకలితో ఉన్నావని నాకర్థమయ్యింది. రా, నా వెనకాలేరా. చేప ఏం చెప్తుందో కొంగకు అర్థమైంది. అయినా అది దాని వెనకే వెళ్ళింది. గిన్నీ చేప నది ఒడ్డున ఉన్న ఒక నేరేడు తోట సమీపంలో వెళ్ళి ఆగింది. ఇదిగో, ఇక్కడ చాలా నేరేడు చెట్లున్నాయి. నువ్విక్కడ నచ్చినన్ని పండ్లు తినొచ్చు. అరే వా, ఇక్కడంతా నేరేడు పండ్లే పండ్లు. ఇక్కడ నేను కడుపు నిండా తిన్నా సరే 2 నెలల దాకా ఇవి అయిపోవు. నువ్వు నా ప్రాణాలు కాపాడావు. అందుకే నీకిదొక చిన్న కానుక. నీకు కావాల్సినప్పుడు ఇక్కడికి వచ్చి నేరేడు పళ్ళు తినొచ్చు. ఈ చోటు వేరే ఏ పక్షికి అస్సలు తెలియదు. వావ్, మరి ఈ నేరేడు పండ్లన్నీ నావేనా? ఖచ్చితంగా నీవేలే. లంబు తన కొత్త నేస్తం ఇచ్చిన ఈ బహుమతితో చాలా సంతోషంగా ఉన్నాడు. అతను తోటంతా కలియ తిరుగుతూ ఆ నేరేడు పళ్ళు తింటూ ఉండేవాడు. ఇంకా కడుపు నిండాక అక్కడే నిద్రపోయేవాడు. కాని అతనికి ఈ సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదు. ఈ మధ్య చూస్తున్నా ఈ లంబూగాడు ఎగిరి ఎక్కడికో వెళ్తున్నాడు. అసలు తిండి కూడా వెతకట్లేదు. ఏంటి దీని రహస్యం? అవును, నాకు కూడా అనుమానమే. పద, వీడి వెనక వెళ్దాం. ఆ 2 దుష్ట కొంగలు లంబు వెనకే వెళ్ళాయి. మరియు ఆ కొంగ నేరేడు తోటలోకి వెళ్లి ఆగడం అవి చూశాయి. అరే, ఇక్కడ ఇంత పెద్ద నేరేడు తోట ఉందా? మనకసలు తెలియనే లేదు. అందుకే వీడింత హాయిగా బతుకుతున్నాడు. వీడిని చూస్తుంటే నాకు చాలా అసూయగా ఉంది. ఇక్కడి చేపలన్నీ వీడికి దోస్తుల్లా ఉన్నాయి. వీడిని ఇలా హాయిగా ఉండనివ్వను. ఇప్పుడు చూడు నేనేం చేస్తాను. ఆ దుష్ట కొంగ అక్కడే దాక్కొని ఉంది. రాత్రి కోసం ఎదురుచూసింది. చీకటి పడగానే కొన్ని చేపలు ఒడ్డుకు చేరడం అది గమనించింది. అదును చూసి ఆ దుష్ట కొంగ వాటిపై దాడి చేసి ఒక చేపను ముక్కుతో పట్టుకుని ఎగిరింది. మిగతా చేపలు ఏడుస్తూ ఉండిపోయాయి. వాహ్ వాహ్, ఏం ఎత్తు వేశావు. ఇప్పుడు ఆ కొంగ ఇక్కడ ఎక్కువ కాలం ఉండలేదు. ఆ దుష్ట కొంగలు కలిసి ప్రతి రాత్రి ఒక్కో చేపని మాయం చేయసాగాయి. ఇక అవే ఒకరోజు తమ సర్దార్ కొంగ దగ్గరికి వెళ్ళాయి. సర్దార్, లంబూ కొంగ ఎంత పెద్ద స్కెచ్ వేస్తున్నాడో మీకు అస్సలు తెలీదు. ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు? లంబుగాడు ఒక చోటు కనిపెట్టాడు. అక్కడ చాలా చేపలున్నాయి. కానీ వాడు ఒక్కడే అన్నీ తినేస్తున్నాడు. ఆ జాడ ఎవరికీ చెప్పలేదు. ఇది మనకి చేసిన ద్రోహం కాదా? నిజమేనా? అలా అయితే లంబుకి శిక్ష తప్పదు. ఇంకా అతన్ని అడవి నుండి బయటికి పంపించేస్తాం. పదండి, మిమ్మల్ని తన కొత్త ప్రాంతానికి తీసుకువెళ్తాం. లంబుని ఇరికించేశామని ఆ దుష్ట కొంగలు 2 చాలా సంబరపడ్డాయి. ఎక్కడైతే అవి చేపళ్ళు తింటూ ఉన్నాయో సర్దార్ని తీసుకొని అక్కడికే వెళ్ళాయి. అరెరే, అటు చూడు, ఎన్ని కొంగలు వస్తున్నాయో. అవి మనల్ని తినేస్తాయి. ఇక మనం ఇక్కడ ఉండటం కూడా క్షేమం కాదు. ఆగు, ఇక్కడి నుంచి పారిపోకో. నిన్ను తినడానికి రాలేదు. మేము ఆ ద్రోహి కొంగని శిక్షించటానికే వచ్చాము. ఏంటి, లంబు కొంగ ఇక్కడే ఉంటాడు కాని వాడేం ద్రోహం చేశాడు? తను చాలా మంచోడు కదా. వాడు మమ్మల్ని మోసం చేశాడు. ఇంకా ఒక్కడే చేపలు తినేశాడు. అందుకే మేం వాడిని అడవి నుంచి గెంటేస్తాం. సర్దార్ మాట వినగానే గిన్నీ చేప షాక్ అయింది. ఇంకా ఇలా అంటుంది, ఏంటి, చేపలా? లేదు, లంబు అసలు చేపలేవీ తినలేదు. అరే, తను మా ఫ్రెండ్ కదా. తను రోజంతా ఆ నేరేడు పళ్ళే తింటాడు. అసలు మీ 2 కొంగలున్నాయే, ఇవే మా ఎన్నో చేపల్ని తిన్నాయి. ఎన్నో చేపలు ఇవి రావటం చూశాయి.
తమ గుట్టు రట్టు అవ్వడం చూసి ఆ దుష్ట కొంగలు కంగారు పడ్డాయి. లేదు, అబద్ధం చెప్తోంది. అలాంటిదేమీ లేదు. కాదు కాదు, వీడు అబద్ధం చెప్తున్నాడు. నేనే స్వయంగా చూశాను. వీడు నా బిడ్డను కూడా తినాలనుకున్నాడు, కాని వీడి వల్ల కాలేదు. వీడే మాలో చాలా మందిని తినేశాడు. కాదు కాదు సర్దార్, ఇది అబద్ధం. నార్మోయ్, లంబు ఎక్కరా? నన్ను అతని దగ్గరికి తీసుకెళ్ళు త్వరగా. సరే, నేను మిమ్మల్ని అతని దగ్గరికి తీసుకెళ్తాను. గిన్నీ చేప సర్దార్ను నేరేడు తోటలున్న ప్రదేశానికి తీసుకెళ్ళింది. నిజమే, లంబు అక్కడే నిద్రపోతోంది. అతనిక్కడ ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. అంటే మీరిద్దరూ నాకు అబద్ధం చెప్పారా? మీరు లంబుని చూసి అసూయపడి అతనిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నారు. మీరిద్దరూ మమ్మల్ని మోసం చేశారు. ఇప్పుడు ఈ అడవి నుండి వెళ్ళిపోండి. మళ్ళీ ఇక్కడ కనిపించకండి. ఆ 2 దుష్ట కొంగలకు సరైన శాస్తి జరిగింది. అవి సిగ్గుతో అడవిని వదిలి వెళ్లవలసి వచ్చింది. లంబు కొంగ కూడా నేరేడు తోటలో సంతోషంగా తన సమయాన్ని గడుపుతుంది. ఇక ఎవరూ దానిని ఇబ్బంది పెట్టలేదు.